ఉన్ముక్త జనసామాన్య. మనిషి జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. మనిషి కేవలం కాయిపాటి ప్రాణి మాత్రమే కాదు. అతడు ఎక్కువ మూర్ఖుడు కాదు. అతని అంతులాన్ని అధిగమించి సదాచారాన్ని ఉండాలి. సద్గుణాలను పాఠంగా తీసుకునేందుకు ప్రయత్నించాలి. జీవితంలో మంచి మరియు చెడు ప్రకృతులు కలిసి ఉంటాయి. అలాంటప్పుడు మనిషి ఎలా ఉండాలని భావిస్తాడో అతనిది అత్యంత ముఖ్యమైన విషయం. మనిషి శక్తి, బుద్ధి, మనసు ఈ మూడు కలిసి అతని నేలమీద ప్రత్యేకమైన సృష్టిగా నిలబెడతాయి. కాబట్టి మనిషి బాధ్యతలు భరించడం వల్లనే సమాజం చుట్టూ మంచి పర్యావరణం ఏర్పడుతుంది. మనం మన బాధ్యతలను అర్థం చేసుకుని వాటి పట్ల కృషి చేయాలి. దానివల్లే మనిషి జీవితం సార్థకమవుతుంది. ప్రతి మనిషిలో మంచి గుణాలు ఉంటాయి. అవి వెలుగులోకి రావడానికి అవసరం సరైన ప్రేరణ, సరైన మార్గదర్శనం. మూఢనమ్మకాల నుండి బయటపడి విజ్ఞానాన్ని స్వీకరించే ధైర్యం మనిషికి ఉండాలి. తప్పులు చేసుకోవడం సహజమే. వాటి నుంచి నేర్చుకునే హోంకు దారితీస్తుంది. ఈ క్రమంలో మనిషి తన జీతం, సంపద, ఇంధనం మాత్రమే కాదు, మంచి మాటలు, మంచితనంతో ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మనిషి సరైన మార్గంలో నిలబడితేనే జీవన సమృద్ధి సాధ్యమే. ముక్కోణాల సంఘటనలో జీవించిన మనిషి ఒక దశకు వెళ్లే వరకు ఎదగాలంటే సుసంపన్నత, నిజాయితీ, సహనం, ప్రేమ అవసరం. మనుష్యులు మార్చుకునే లక్ష్యం ముఖ్యంగా వర్ధమాన సమాజంలో మంచి పరిణామాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితం అంటే కేవలం దేహం కాదు, దాని వెనుక ఉన్న ఆత్మ, మనోభావాలు, భావోద్వేగాలు. దానితో సహా వ్యవహరించగలిగితేనే మనిషి పూర్తిగా విజయం సాధిస్తాడు. ఈ మెట్టు ప్రతి మనిషి దాటే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి మాత్రమే స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగిన జీవి. కావున మనిషి తన విధులను నిర్వర్తించడంలో ప్రేమను, కట్టుబాటును కనబరిచితేనే మన సమాజం నిత్యశాంతి, సానుభూతి, పురోగతిని పొందుతుంది. అందుకే మనిషి జీవితం ఎంతో విలువైనది. అందులో ఉన్న ప్రతి క్షణం అమూల్యం. మనిషి గుణాలు, తప్పులు, బాధ్యతలు తెలుసుకుని వాటిలో శ్రేష్ఠత సాధించుదాం. మొదట మన ఆలోచనలను మరియు మన జీవన శైలిని మార్చుకుంటేనే జీవితం సంపూర్ణమవుతుంది. ధన్యవాదము. ఈ ప్రసంగాన్ని మీరు మీ